కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది, కూర్చోడానికి గంటలు కూర్చోవచ్చు. అది ఏదో ఉద్ధరించినట్టు కాదు అది. అరే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది, అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు. అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవడో అమ్మిండు, మళ్ళీ మధ్యలో ఇంకైనా ఉన్నాడు పాపం, ఇప్పుడున్న పొజిషన్ వల్ల నష్టపోతున్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కూలీనాలు చేసుకోనో, ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోనో, ఇక స్థిరపడదామని వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు దాంట్లో బలిసిన వాళ్ళు ఇవ్వలేరు. బలిసిన వాళ్ళు ఇవ్వలేరు. దాంట్లో కిరాయికి ఉన్న వాళ్ళు కూడా రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి. ఇవాళ దానివల్ల ఏమైంది? ఇవాళ పూర్తిగా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది ఇవాళ ఈ హైడ్రా వల్ల. ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి, ఏమో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొండి వైఖరితో ఇంకా ముందుకు సాగుతూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. పేదల జోలికి వస్తే మీరు బుల్డోజర్లు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఇలా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న చర్చ జరిగింది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ నిర్ణయించుకుంటుంది. మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇక బుల్డోజర్లు ఇప్పటి నుంచి మేము పేద ప్రజలకు హామీ ఇస్తున్నాం. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇలా పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది భారతీయ జనతా పార్టీ. పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ. పక్కా పేదలకు అండగా ఉంటాం. బుల్డోజర్లు ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వెనుకడిగేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. పేదల బతుకులు నాశనం చేయకండి, పేదోళ్ళ ఇల్లు ఊల్చకండి, పేదోళ్ళను హరిగోస పెట్టకండి. ఇవాళ నెక్స్ట్ కిషన్ రెడ్డి వచ్చినాక మేము పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తున్నాం. మామూలు కార్యాచరణ కాదు. నెక్స్ట్ బుల్డోజర్లు వచ్చేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీకెళ్ళే పేదోళ్ళ ఇంటి మీదకోవాలి. దానికి సిద్ధమే ఉన్నాం మేము.